పేరు కిషన్ అండి. నేను ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్కి చైర్మన్ని. సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయినాక మా దగ్గరికి రిపోర్ట్ వచ్చిందో, సో మేము మా టీం మొత్తం లోపలికి వెళ్ళి ఒకసారి అసెస్ చేసిన తర్వాత కొన్ని రోబోట్స్ లోపల పెట్టాలి, దాంతో మాత్రమే పని అవుతుందని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలా అన్వి రోబోటిక్స్ అనే కంపెనీతో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు మొత్తం అన్వి రోబోటిక్స్ అండ్ జాన్యూ టెక్నాలజీస్ అని ఇంకా 2-3 కంపెనీలు కలిపి సో ఈరోజు ఈ రోబోట్స్ అన్నింటినీ లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం ఐరా ఈస్ కోఆర్డినేటింగ్ దగ్గర నుండి. సో ఈరోజు మొత్తం 4 రోబోట్లు ఉంటున్నాయి ఈ మొత్తం ప్రక్రియలో. అందులో ఒకటి కమ్యూనికేషన్ వ్యవస్థ నిన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈరోజు ఏదైతే స్లడ్జ్ రిమూవల్ లోపలికి వెళ్తుందో, సో ఇలాంటి స్లడ్జ్ రిమూవల్స్ 3 ఉంటాయి మొత్తం. ఈ 3కి కూడా వాక్యూమ్ సక్కర్స్ అనేది ఒకటి యాడ్ చేస్తాం, సూపర్ సక్కర్స్ అంటాం వాటిని కూడా టన్నల్కి కావాల్సిన సైజులో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో అవి కూడా ఈరోజు అటాచ్ అయిపోతాయి. సో ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో మనకి 3 విధాలుగా ఉంది. లార్జ్ పెబల్స్ అంటే పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, అండ్ తర్వాత సిమెంట్ అండ్ బురద టైప్లో ఉంది. సో ఈ 4కి కూడా పనికొచ్చేలాగా దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇది లోపలికి వెళ్ళి వాటిని కట్ చేసి వాక్యూమ్ సక్కర్తో దాన్ని తీసుకొచ్చి కన్వేయర్ బెల్ట్ మీదకి వేస్తుంది. సో ఈరోజు ఇప్పుడు ఒకటి వెళ్తుంది. దీని పనితీరు చూసి మిగతా 2 సాయంత్రానికి వెళ్తాయి. అయితే ఫస్ట్ టార్గెట్ చేసింది డెడ్ జోన్లో ఉన్న 50 మీటర్స్ టార్గెట్ చేపిస్తున్నామండి. సో 50 మీటర్స్ కనుక క్లియర్ అయిపోయింది అంటే టనల్ మొత్తం మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే వరకు రోబోట్స్ అయితే లోపలే ఉంటాయి. సో అది కంప్లీట్ వైర్లెస్ అండి. సో యాక్చువల్లీ ఆటోమేటిక్ కూడా ఉంది, కానీ మనకి హ్యూమన్స్ ఉన్నారు కాబట్టి ఏ స్టేజ్లో ఉన్నారు మనకు తెలియదు కాబట్టి మేము ఆటోనమస్ మోడ్లో కాకుండా సెల్ఫ్ ఆటోనమస్లో వర్క్ చేయమని చెప్పి క్లియరెన్స్ ఇచ్చాము. సో దానికోసమని ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నారో దానికి ఏఐ ఇంటిగ్రేట్ చేశారు. సో ఆ ఏఐ వల్ల వీళ్ళకి వచ్చే కమ్యూనికేషన్ బేస్ చేసుకొని దాన్ని మెల్లమెల్లగా రిమూవ్ చేస్తారు. గంటకి 1000 క్యూబిక్ మీటర్స్ పర్ అవర్ కెపాసిటీతో ఉంది. బట్ ఈ రోజు మాత్రం ఆపరేషన్లో 100 నుంచి 150 క్యూబిక్ మీటర్ పర్ అవర్ మాత్రం ఆపరేట్ చేస్తున్నాము. అది మాకేం ఎటువంటి ఇష్యూస్ రాకపోతే కనుక దాన్ని మెల్లగా 1000కి పెంచుతాము. సో ఇప్పుడు లోపలికి మెయిన్ ఒకటి వెళ్ళిపోతుందండి. ఆల్రెడీ నిన్న ఇంకోటి వచ్చింది. ఇది లోపల ఏదైనా ఇష్యూస్ కనుక మనకు క్రాప్ అయితే దానికి తగ్గట్టుగా చిన్న టూల్స్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ చేసుకొని అవి తీసుకొస్తారు. అండ్ ఇక్కడ కూడా మేము ఒక ఇంజనీర్ టీమ్ని ఈరోజు డిప్లాయ్ చేస్తున్నాము. సో ఏదైనా లోపల ఇష్యూ వచ్చిన దానికి చేంజెస్ కావాలి అంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యేలాగా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టేస్తాం. ఇది హైదరాబాద్ అండి, అన్వి రోబోటిక్స్ అనే కంపెనీ. అండ్ దాంతోపాటు జాన్యూ టెక్నాలజీస్ అని ముంబై బేస్డ్ కంపెనీ. సో ఇద్దరు కలిపి చేస్తున్న ఆపరేషన్.